ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. గడ్డవాగులు, చెరువులకు ఆక్రమణల ముప్పు. తవ్వవానిపాలెం హరప్ప చెరువు భూమి ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, గడ్డవాగుల సైతం ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రానికి సమీపంలోని తవ్వవానిపాలెం గ్రామ శివారులో ఉన్న హారప్ప చెరువుకు సంబంధించిన భూమి ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువుకు సంబంధించిన సుమారు 30 సెంట్ల భూమితో పాటు స్టీల్ గట్టు చెరువుకు వెళ్లే గడ్డలను సైతం ఆక్రమించారని వారు చెబుతున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకుని బోర్లు కూడా వేయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ ఆక్రమణలను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆక్రమణల కారణంగా చెరువు పరిధి క్రమంగా తగ్గిపోతుందని, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి హారప్ప చెరువు భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి ఆక్రమణలు నిజమైతే వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా తవనపల్లి విలేజ్ ఇక్కడ ఒక చెంతగట్లకి వెళ్ళి తావు దగ్గర మా అరప్ప చెరువు అనే ఒక అలువు ఉంది. అలువు నుంచి ఇది మొత్తం ఇంచుమించు గడ్డ 300 అడుగుల గడ్డనే ఆక్రమించేశారు. ఆ జరాతిని కలుపుకొని ఉంది. మొత్తం అంతా అరెకరం దాకా ఆల్పించేసి అందులో బోర్లు, కరెంట్ వేసి ఒక లైన్ మ్యాన్ అతను దగ్గర గారిని ఆల్రెడీ మనం ఎంఆర్ఓ కంప్లైంట్ చేసాం. ఏఈ గారు వచ్చారు. ఏఈ గారు చూసి పని ఆపమన్నారు. సరే ఆదివారం చూసి మళ్ళీ పని స్టార్ట్ చేసి గొట్లు గిట్లు వేస్తారు. తర్వాత డామ్ కూడా రెండోసారి కొంటాను వీళ్ళు. డామ్ ఇరిగేషన్ ల్యాండ్ కొనేసామని చెప్పేసి మాకు నెంబర్ అయిపోయిందని చెప్పి దాన్ని మొత్తం కప్పేశారు. డామ్లో కూడా చేశారు. గడ్డ కూడా 300 అడుగుల గడ్డనే మొత్తం చేసేసారు. కిందకి టాటల గడ్డలు వెళ్లకుండా మిగతా పొలాలకు వెళ్లకుండా ఇంచుమించు 80 కుటుంబాల పొలాల మీదకి ఈ గడ్డ వెళ్ళిపోతుంది సార్. ఈ గడ్డ ఆల్రెడీ మొన్న కూడా పొలం మీదకి ఎక్కేసింది. ఈసారి అయితే పూర్తిగా ఇక్కడ గడ్డ అలాగే వెళ్ళిపోతుంది. అరేపు చెరువు, చీలకొట్టు చెరువుకి వెళ్ళి గడ్డ సార్ ఇది మాకు. ఈ గడ్డ ఈ అలువు నుంచి ఆ గడ్డలకు 2 గడ్డలకి మాకు నీరు వెళ్తుంది. ఇది పూర్తిగా ఆక్రమించారు. అతను ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేసాం. ఏఏ గారు వచ్చారు, ఇరిగేషన్ ఏఏ గారు వచ్చి చూసారు. ఆ పని మీరు చేయకండి అని చెప్పారు. మాదే ఎంత ఉందో మీదే ఎంత ఉందో చూసుకుందాం, మా ల్యాండ్ ఏదో మనం తీసుకుంటాం, అప్పుడు మీదే మీరు చూద్దాం, మీరు చేయొద్దు అన్నారు. అయినా సరే ఇతను ఆదివారం పూట తెల్లవారుస్తప్పటికి జనాలు లేని టైంలో చూసి బల్లి పెట్టి సెలవు టైంలో జేసీపీని బేడి బండి తెచ్చి మొత్తం వర్క్ చేశారు. ఈ విషయం మళ్ళీ చెప్తారా? ఈ విషయం మళ్ళీ ఇప్పుడు నేను వేళ సోమవారం కదా వేళ చెప్పాము. చెప్తే మా స్థానిక ఈఆర్ఓ గారు చెప్పారు. ఆర్ఐ గారు వస్తూ ఉన్నారు. ఈ లోపల ఆర్ఐ గారు చెప్పిన తర్వాత ఆదివారంలో నేను అంతా పనిచేసి సర్వే నెంబర్ 142, 43 నెంబర్లు పక్కన సార్ ఇది. ఓకే.